హై గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాస్టర్ వర్స్కి మరియు గాడ్జిల్లా ఎక్స్కాంగ్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇంకా ఈరోజు టాపిక్ ఏంటంటే మళ్ళీ మాస్టర్ వర్స్కి మరియు ఎంసీయూకి క్రాస్ ఓవర్ చేయబోతున్నాం. మాస్టర్ వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఆల్ఫా టైటన్ అయిన కాంగ్ మరియు ఎంసీయూలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సూపర్ హీరో అయిన థోర్ ఒకరితో మరొకరు తలపడితే ఎవరు గెలుస్తారు అనేది తెలుసుకుందాం. ప్రీవియస్గా మన ఛానల్లో థోర్ వర్సెస్ గాడ్జిల్లా బ్యాటిల్ వీడియో చేశాం. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈ టాపిక్ మీద వీడియో చేయమని మన సబ్స్క్రైబర్స్లో చాలామంది అడిగారు. ముఖ్యంగా కాంగ్ లింగాల ఈ బ్రో కూడా చాలాసార్లు అడిగాడు, బ్రో ఈ వీడియో నీకోసమే. కాంగ్ మరియు థోర్ ఈ ఇద్దరు వాళ్ళ ఫుల్ పవర్స్తో తలపడితే ఎవరు గెలుస్తారు అనేది చూద్దాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ఇద్దరికి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఆ తర్వాత వీళ్ళ ఫుల్ పవర్స్ని కంపేర్ చేసి ఎవరు గెలుస్తారు అనేది తెలుసుకుందాం. నెంబర్ 1 కాంగ్. మనడు గురించి సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. మాన్స్టర్ వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఆల్ఫా టైటన్. ప్రజెంట్ మాన్స్టర్ వర్స్లో ఉన్న ఏప్స్ అన్నిటికీ కింగ్ మనవాడే. కాంగ్ స్కల్ ఐలాండ్లో పుట్టాడు. కాంగ్ పుట్టిన కొద్ది రోజుల తర్వాత స్కల్ ట్రావెలర్స్ కాంగ్ పేరెంట్స్ని చంపేశాయి. ఇంకా అక్కడ నుండి కాంగ్ ఒంటరిగానే పెరిగాడు, ఒంటరిగానే వేటాడాడు, ఒంటరిగానే పెద్ద పెద్ద టైటన్స్ని ఎదుర్కొన్నాడు. తన అమ్మ నాన్నను చంపేసిన స్కల్ ట్రావెలర్స్ని స్కల్ ఐలాండ్లో లేకుండా చేశాడు. ఆ తర్వాత కాంగ్ స్కల్ ఐలాండ్ నుండి బయటకు రావడం, మిస్అండర్స్టాండింగ్ వల్ల గాడ్జిల్లాతో ఫైట్ చేయడం, ఆ తర్వాత కాంగ్ గాడ్జిల్లా మెగా గాడ్జిల్లాని చంపడంలో హెల్ప్ చేయడం, ఆ తర్వాత గాడ్జిల్లా స్కార్కింగ్ విషయంలో కాంగ్కి హెల్ప్ చేసి సర్ఫేస్ వరల్డ్ని సేవ్ చేయడం జరిగింది. అందరికీ తెలుసు అనుకుంటాం. కాంగ్ పవర్స్ విషయానికి వస్తే లైక్ స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, ఎజిలిటీ, ఇంటెలిజెన్స్, వెపన్స్. పవర్స్ అంటే గాడ్జిల్లా లాగా అటామిక్ ఎనర్జీ, గిడోరా లాగా ఎగురుతాడు అనుకోకండి. మనోడు మొత్తము నాటు బ్యాచ్. అలాంటి పవర్స్ కాంగ్కి ఏమీ లేవు. తన బలమే తనకు పవర్, స్ట్రెంగ్త్. ఈ విషయంలో కాంగ్ చాలా పవర్ఫుల్. కాంగ్ ఒక పంచ్ చాలా హై ఉంటుంది. కొండల్ని సైతం కూడా పిండి చేయగలడు. కాంగ్ గాడ్జిల్లాకి ఈక్వల్గా ఫైట్ చేశాడు. అలాగే స్కల్ ట్రావెలర్స్ని, మెగా గాడ్జిల్లా లాంటి టైటన్స్ని నలిపేశాడు. ఇంకా మీరు అర్థం చేసుకోండి కాంగ్ స్ట్రెంగ్త్ ఏంటో. డ్యూరబిలిటీ. ఈ విషయంలో కాంగ్ కొంచెం వీకే అని చెప్పాలి. ఎందుకంటే కాంగ్కి ఎన్ని గాయాలైనా సరే తట్టుకుంటాడు, ఫైట్ చేస్తాడు. కానీ కాంగ్కి అటామిక్ ఎనర్జీ, ఫైర్, అలాగే షార్ప్ ఆబ్జెక్ట్స్ తగిలితే అసలు తట్టుకోలేడు. ఎజిలిటీ చాలామందికి తెలియదు అనుకుంటాం. ఎజిలిటీ అంటే చురుకుదనం. ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను. మన కాంగ్ చాలా చురుకైన వాడు, ఫాస్ట్గా ఫైట్ చేస్తుంటాడు, అలాగే మూవ్ అవుతూ ఉంటాడు. ఇంటెలిజెన్స్. ఈ విషయంలో కాంగ్ని మెచ్చుకోవచ్చు. మానవులు ఎలాగైతే ఆలోచిస్తారో అంతకు మించి కాంగ్ ఆలోచిస్తాడు. కాంగ్ అనే కాదు, ఏప్స్ అన్నీ అలానే ఉంటాయి. కాంగ్ ఇంటెలిజెన్స్ ఎలాంటిదో చెప్పనా? కాంగ్ వెపన్స్ని రెడీ చేసుకుని వాటిని ఎనిమిస్ మీద యూజ్ చేయగలడు. సేమ్ హ్యూమన్స్ లాగా. యాక్స్ అండ్ బీస్ట్లో కాంగ్కి పవర్స్ ఉంటే బాగుండు అని ఫ్యాన్స్ అనుకుంటున్న సమయంలో కాంగ్ తన యాన్సిస్టర్స్ యొక్క యాక్స్ని అయితే కనిపెడతాడు. కాంగ్ ఈ యాక్స్ని ఒక పవర్ లాగా యూజ్ చేసుకుంటాడు. బ్యాటిల్ సమయంలో కాంగ్కి ఈ యాక్స్ చాలా యూజ్ అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే కాంగ్ దగ్గర యాక్స్ ఉన్నప్పుడు అతన్ని ఎవరు గెలకకూడదు. గెలికితే ఇంకా అంటే సంగతులు. ఇంకా చివరిగా బీస్ట్ గ్లో. కాంగ్కి ఇది ఒక గాడ్ గిఫ్టెడ్ పవర్ అని చెప్పాలి. ఈ బీస్ట్ గ్లో చాలా అంటే చాలా పవర్ఫుల్. ఇది కాంగ్కి ఎలా వచ్చిందో మన అందరికి తెలుసు. ఇది హై పంచెస్ని ఇవ్వగలదు. మామూలు పంచే చాలా హై ఉంటుంది. ఇంకా దానికి ఇది తోడైతే ఇంకా వేరే లెవెల్ అసలు. ఇది ఎలక్ట్రికల్ బ్లాస్ట్ని కూడా ప్రొడ్యూస్ చేయగలదు. ఇంకా కాంగ్ ఈ బీస్ట్ గ్లోతో ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో మనం గాడ్జిల్లా యాక్షన్ దాని యూఎంపర్ చూస్తే అర్థమవుతుంది. అలాగే మన కాంగ్ 337 ఫీట్ హైట్ ఉంటాడు. ఇంకా ఇవి కాంగ్కి సంబంధించిన డీటెయిల్స్. నెంబర్ 2 థోర్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సూపర్ హీరో ఇతను. నార్స్ మైథాలజీలో థోర్ ఓడిన్ కొడుకు. అలాగే ఇతను ఉరుముల దొర అంటే లైట్నింగ్ గాడ్. ఆస్గర్డ్ అండ్ మిడ్ గాడ్ అంటే ఎర్త్కి ప్రొటెక్టర్. ఒక మాటలో చెప్పాలంటే థోర్ 9 రిలిమ్స్కి ప్రొటెక్టర్. థోర్ దగ్గర ఒక పవర్ఫుల్ హ్యామర్ ఉంటుంది. ఈ హ్యామర్తో థండర్స్ని క్రియేట్ చేయగలడు. ఒకసారి థోర్ చేసిన తప్పు వల్ల తన తండ్రి ఓడిన్ థోర్ని ఎర్త్ మీదకైతే పంపిస్తాడు. ఆ తర్వాత థోర్ ఎలా అవెంజర్ అయ్యాడు అని మనందరికీ తెలుసు. ఈ జర్నీలో థోర్ తన అక్క అయిన హేలా చేతిలో తన హ్యామర్ని పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత థోర్ మళ్ళీ స్ట్రోమ్ బ్రేకర్ని రెడీ చేసుకుంటాడు. ఇంకా థోర్ పవర్స్ విషయానికి వస్తే ఇతనికి చాలా పవర్స్ అయితే ఉన్నాయి. లైక్ సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, ఇమ్మోర్టాలిటీ, కంట్రోల్ ఆఫ్ లైటింగ్, మెలోనర్ అండ్ స్ట్రోమ్ బ్రేకర్, వెదర్ మ్యానిపులేషన్, ఫ్లైట్, గాడ్లీ హీలింగ్.
సూపర్ హ్యూమన్ స్ట్రెంత్. థోర్ జోర్మెండర్, ఫ్రాస్ట్ జైంట్, ద డెస్ట్రాయర్, సర్దార్, డార్క్ ఎల్విస్ ఇలాంటి పవర్ఫుల్ మాన్స్టర్స్ని ఓడించాడు. అలాగే హల్క్ని కూడా ఓడించాడు. ఇంకా దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి థోర్ యొక్క స్ట్రెంత్ ఏంటి అని. ఇమ్మోర్టాలిటీ. థోర్ ఒక గాడ్ కాబట్టి తనకి త్వరగా ఏజ్ కాదు. అలాగే ఇమ్మోర్టల్, డ్యూరబిలిటీ. ఇంత పవర్ఫుల్ అయిన మాన్స్టర్స్ని చంపేశాడు. ఇంకా థోర్ యొక్క డ్యూరబిలిటీ ఎంత ఉంటుందో మీరే ఆలోచించుకోండి. వెదర్ మ్యానిపులేషన్. థోర్ లైట్నింగ్ గాడ్ కాబట్టి వెదర్ని ఎలాగైనా చేంజ్ చేయగలడు. థండర్స్ని క్రియేట్ చేయగలడు. హ్యామర్ అండ్ స్ట్రోమ్ బ్రేకర్. థోర్ దగ్గర ఉన్న హ్యామర్ చాలా అంటే చాలా పవర్ఫుల్. ఈ హ్యామర్ని ఏ మాన్స్టర్ లిఫ్ట్ చేయలేదు. ఈ హ్యామర్ ఒక దెబ్బకు ఫాస్ట్ జైంట్ చనిపోయింది. ఆఖరికి హల్క్ కూడా ఈ హ్యామర్ని లిఫ్ట్ చేయలేకపోయాడు. కెప్టెన్ అండ్ విజన్ లిఫ్ట్ చేశారు, అది వేరే విషయంలే. నెక్స్ట్ స్ట్రోమ్ బ్రేకర్. దీనికి ఏం అడ్డొచ్చినా నరుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. ఇన్ఫినిటీ వార్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇన్ఫినిటీ స్టోన్స్ పవర్స్ కూడా ఈ స్ట్రోమ్ బ్రేకర్ని ఏం చేయలేకపోయాయి. థోర్ తన హ్యామర్ అండ్ స్ట్రోమ్ బ్రేకర్తో లైట్నింగ్ని క్రియేట్ చేయగలడు. ఫ్లైట్. థోర్ ఈ వెపన్స్ని యూజ్ చేసుకుని ఆకాశంలో ఎగరగలడు. గెలాక్సీలో కూడా ట్రావెల్ చేయగలడు. హీలింగ్ ఫ్యాక్టర్. థోర్ ఒక గాడ్ కాబట్టి ఎన్ని గాయాలైనా సరే త్వరగా హీల్ అయిపోతాయి. థోర్ని గాయపరచడం అంటే చాలా కష్టం. ఇంకా ఇవి థోర్కి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా ఈ ఇద్దరు వాళ్ళ ఫుల్ పవర్స్తో తలపడితే ఎవరు గెలుస్తారు అనేది చూద్దాం. స్ట్రెంగ్త్. కాంగ్ పెద్ద పెద్ద టైటాన్స్ని సైతం ఓడించాడు. గాడ్జిల్లాతో ఈక్వల్గా ఫైట్ చేశాడు. స్కల్క్ రావలసిన అయితే ఏకంగా పీస్ చేశాడు. థోర్ కూడా పెద్ద పెద్ద విలన్స్తో ఫైట్ చేశాడు, ఓడించాడు. అలాగే జోర్మాండర్ అనే పెద్ద మాన్స్టర్నే చంపేశాడు. ఈ మాన్స్టర్ ఎంత ఉంటుందో తెలుసా? ఈ మాన్స్టర్ ఒక ప్లానెట్ని డిస్ట్రాయ్ చేయగలదు. అంత పెద్ద మాన్స్టర్నే థోర్ ఓడించాడు. స్ట్రెంత్లో చూసుకుంటే థోర్దే పై చెయ్యి. డ్యూరబిలిటీ. కాంగ్కి ఎన్ని గాయాలైనా సరే వాటిని తట్టుకొని ఫైట్ చేస్తాడు. ఎక్కువ గాయాలైతే మాత్రం ఏమీ చేయలేడు. కానీ థోర్కి ఎన్ని గాయాలైనా సరే ఏమి కాదు, త్వరగా హీల్ అవుతాడు. ఇక్కడ కూడా థోర్దే పై చేయి అవుతుంది. వెపన్స్. ఈ ఇద్దరి దగ్గర వెపన్స్ ఉంటాయి. కాంగ్ దగ్గర యాక్స్ అండ్ బీస్ట్ గ్లో ఉంటుంది. థోర్ దగ్గర హ్యామర్ అండ్ స్ట్రోమ్ బ్రేకర్ ఉంటుంది. మన కాంగ్ దగ్గర ఉన్న వెపన్స్ కంటే థోర్ దగ్గర ఉన్న వెపన్స్ చాలా అంటే చాలా పవర్ఫుల్. ఇన్ కేస్ వీళ్ళు ఫైట్కి దిగితే కాంగ్ తన యాక్స్ అండ్ బీస్ట్ గ్లోతో అటాక్ చేసినా కానీ థోర్ ఈజీగా ఎస్కేప్ అవుతాడు. ఎందుకంటే థోర్ ఎగరగలడు. అలాగే థోర్ హ్యామర్ని కాంగ్ లిఫ్ట్ చేయలేడు. అంతేకాకుండా థోర్ యొక్క స్ట్రోమ్ బ్రేకర్ ఒక బుల్లెట్ లాగా దూసుకుపోతుంది. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్లో స్ట్రోమ్ బ్రేకర్ క్రియేట్ చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. పెద్ద పెద్ద ఏలియన్ షిప్స్ని నాశనం చేసింది. ఇంకా అలాంటిది కాంగ్ ఒక లెక్క కాదు. ఇక్కడ కూడా థోర్దే పై చేయబోతుంది. ఇంకా టోటల్గా కాంగ్ మీద థోర్ గెలుస్తాడు. ఇంకా మీకు డౌట్ ఉంటే నేను ఇంకా బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఆగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే థోర్ ఒక గాడ్. ఎన్ని అవతారాల్లోకైనా మారగలడు. అంటే ఎన్ని ఇన్కర్నేషన్స్లోకైనా మారగలడు. థోర్కి చాలా ఇన్కర్నేషన్స్ అయితే ఉంటాయి. వాటిల్లో చాలా పవర్ఫుల్ ఇన్కర్నేషన్స్ కూడా ఉన్నాయి. కాంగ్తో ఫైట్కి దిగినప్పుడు థోర్ థండర్స్ని క్రియేట్ చేసి కాంగ్ మీద అటాక్ చేస్తాడు. అలాగే ఈ థండర్స్ అనేవి గాడ్జిల్లా యొక్క అటామిక్ ఎనర్జీ కంటే చాలా పవర్ఫుల్. అంతేకాకుండా థోర్ యొక్క స్ట్రెంగ్త్ అల్టిమేట్. సటల్ లాంటి పెద్ద మాన్స్టర్స్ని ఓడించాడు. కాంగ్ తన ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి ఫైట్ చేసినా కానీ థోర్కి ఏమీ కాదు. అలాగే షార్ప్ ఆబ్జెక్ట్స్తో కాంగ్ని ఈజీగా గాయపరచవచ్చు. కాంగ్ ది స్కెలిటన్ మూవీలో హెలికాప్టర్ యొక్క వింగ్ తగిలితేనే కాంగ్ తట్టుకోలేడు. ఇంకా అలాంటిది థోర్ స్ట్రోమ్ బ్రేకర్ ఒక బుల్లెట్ లాగా వచ్చి కాంగ్ బాడీని చీల్చుకుని వెళ్తుంది. ఎలా చూసుకునే కానీ ఇక్కడ థోరే విన్ అవుతాడు. ఇంకా ఇది గైస్ వీడియో. మీరు ఏమనుకుంటారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీరు కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. అలాగే ఈ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ కానీ ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఫాలో కండి. ఓకే, బై గైస్.